ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు తామర పూలు, గన్నేరు, సన్నజాజులతో దుర్గమ్మకు నేత్ర పర్వంగా సాగిన లక్ష పుష్పార్చన. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలి. పర్యాటక శాఖపై జరిగిన సమీక్షలో అధికారులకు ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు. రాజధానిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ రోడ్ అమర్చే పనులను ప్రారంభించిన మంత్రి నారాయణ. అత్యాధునిక డయాగ్రేడ్ టెక్నాలజీతో వీటి నిర్మాణం జరుగుతుందని వెల్లడి. నియోజకవర్గాల పునర్విభజన శుభవార్త అన్న వైసీపీ అధినేత జగన్. యుద్ధం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచుతున్నారంటూ ఆగ్రహం. విజయవాడ అభివృద్ధి వైసీపీ హయాంలోనే జరిగిందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా అప్పటి వైసీపీ కార్పొరేటర్లంతా ధైర్యంగా పనిచేశారని ప్రశంస.